అండి ఎలా ఉన్నారు బాగున్నారా సరికొత్త జర్నీ వ్లాగ్ అయితే మిమ్మల్ని కలుసుకున్నది నాకు చాలా సంతోషంగా అయితే ఉంది. రైట్ నో మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే బ్యాక్గ్రౌండ్ చూసి అర్థమవుతుంది కదా. మనం వచ్చేసండి నర్సాపూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. మనం వచ్చేసి ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం మీకు అర్థమైపోయి ఉంటుంది వాటికి తమిళ చూడగానే. మనం వచ్చేసండి నర్సాపూర్ నుండి వారణాసి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ జర్నీ అయితే చాలా ఎక్సైట్మెంట్ కింద అయితే ఉంటుంది. మనం వచ్చేసి జనరల్ కోచ్లు అయితే ట్రావెల్ చేస్తామండి. ఇంచుమించు 1700 కిలోమీటర్లు అయితే మనం జనరల్ కోచ్లు అయితే ట్రావెల్ చేయాలి. టైం వచ్చేసి 40 గంటల దాకా పడుతుందండి. ఎందుకంటే టైం వచ్చేసి 30 గంటలు వెళ్ళిపోయేది. ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి లేట్ అయిపోతుంది పక్కగా. ఇంక లేట్ చేయకుండా స్టేషన్కి అయితే వెళ్ళి ట్రైన్ డీటెయిల్స్ అని కూడా మాట్లాడుకుందామండి. ప్రజెంట్ టైం వచ్చేసి 5:38 అయితే అయిందండి. మన ట్రైన్ డిపార్చర్ వచ్చేసి 6కి అండి షార్ప్. ప్రజెంట్ మనం వచ్చేసి నర్సాపూర్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాం. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండి. మన ట్రైన్ వచ్చేసి ఆ ఎదురైతే ఉంది. లేట్ చేయకుండా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ట్రైన్ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేసేమో పాత ఎంట్రన్స్, ఆ పక్కన అయితే ఉందండి కొత్త ఎంట్రన్స్ అయితే. కొత్త స్టేషన్ బిల్డింగ్ అని కూడా అటు సైడ్ అయితే కడుతున్నారు స్టేషన్కి. టైం వచ్చేసి 5:40 అయితే అయిందండి. స్టేషన్లోకి ఎంట్రన్స్ అవగానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే టికెట్ బుకింగ్ ఆఫీస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ATM మిషన్ ద్వారా టికెట్స్ అయితే ఇస్తున్నారండి. ఇది వచ్చేసి స్టేషన్ బయట సైడ్ అండి. ఇది వచ్చేసి స్టేషన్ లోపలికి వస్తే ఇది డెడ్ ఎండ్ నర్సాపూర్ టెర్మినల్ కదండి, డెడ్ ఎండ్. మనకు అది వచ్చేసి ధర్మవరం నర్సాపూర్ నుండి అయితే వచ్చింది బండి. ఇది ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి నర్సాపూర్ గుంటూరు ఎక్స్ప్రెస్. అది మన ట్రైన్ రెడ్ లైట్ వెళ్తుంది చూసారా, ఎదరికి ఎక్కడికో పెట్టారు ఇప్పుడు. ట్రైన్ నెంబర్ 07-109 నర్సాపూర్ నుండి బనారస్ స్పెషల్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్నది. ప్రజెంట్ టైం చూసారంటే 5:58 అయితే అయింది. ఇంజిన్ నుండి జస్ట్ 2వ బోగి ఏమంది. ఫస్ట్ SLR బోగి ఉంది అక్కడ, ఇదేమో జనరల్ బోగి. ఇక్కడ నుండి స్లీపర్ బోగీలు. ఇదిగోండి వీళ్ళున్నా చూసారా, వీళ్ళే నాతో పాటు వచ్చేది ట్రిప్కి అయితే. హాయ్ చెప్పండి ఒకసారి. ట్రైన్ డీటెయిల్స్కి వెళ్తానండి. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 07-109 నర్సాపూర్ నుండి వారణాసి వెళ్ళి మహాకుంభమేళ స్పెషల్ ట్రైన్లు అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఓవరాల్గా అంటే నర్సాపూర్ నుండి బెనారస్ వెళ్ళడానికి మన ట్రైన్ వచ్చేసి 1700 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. ఈ 1700 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి మన ట్రైన్ వచ్చేసి 42 హాల్ట్ రైల్వే స్టేషన్లు అయితే అవుతుంది. రూట్ అయితే చాలా బాగుంటుందండి. విజయనగరం, రాయగడ, సంబల్పూర్, హటియా, రూరక్కల మీదకి అయితే వెళ్తుందండి మన ట్రైన్ వచ్చేసి. రూట్ వచ్చేసి చాలా బాగుంటుంది. అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. వచ్చేది వెళ్ళానండి. వీళ్ళు వచ్చేసి స్లీపర్లో వస్తున్నారు, నేను వచ్చేసి జనరల్లో వస్తున్నాను, అంతే తేడా. మళ్ళీ మనం వారణాసిలో కలుసుకోవచ్చు. ఒక్కసారి కోచ్ ఇంటీరియర్ ఏమన్నా ఎంత నీట్గా ఉందో. LHP కోచ్ అంటే మెయింటెనెన్స్ అయితే చాలా అదిరిపోయిందండి. జనరల్ కోచ్ అయినా ఆల్రెడీ ఒక ట్రిప్ వెళ్ళి వచ్చింది. ఇది అప్పుడే సెకండ్ ట్రిప్ అండి నర్సాపూర్ నుండి వారణాసి వెళ్ళడం. ఇటు కూడా చూసాను ఒకసారి. ఇంచుమించి ఈ కోచ్లో ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నాం నాతో పాటు అయితే. చూసారండి 6:01 అయితే డిపార్ట్ అవుతుంది నర్సాపూర్ నుండి అయితే. 1 మినిట్ డిలేకి అయితే డిపార్ట్ అవుతుంది నర్సాపూర్ నుండి. బోర్డు చూపిద్దామంటే బోర్డు అసలు ఎక్కడో ఉంది. ప్లాట్ఫామ్ ఎదరకంటే ఉన్నామండి మనం అయితే జనరల్ కోచ్లు ఎక్కడం వల్ల. బాయ్ బాయ్ చెప్పేసి ఇంక మన నర్సాపూర్కి అయితే. బాయ్ బాయ్ నర్సాపూర్. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి భీమవరం జంక్షన్ అండి. ఇప్పుడే వెళ్తురైతే వస్తుంది లైట్గానే. పొగమంచు చూసారా ఎంత దారుణంగా ఉందో. ఈ పక్క ఎంత దారుణంగా ఉందంటే ఈ నర్సాపూర్ సైడ్ పొగమంచు. ఇంకా చూడండి నార్త్ వెళ్ళి కొద్ది ఎంత దారుణంగా ఉంటుంది పొగమంచు. మన ట్రైన్ అయితే నర్సాపూర్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. నర్సాపూర్ దాటిన తర్వాత ఫస్ట్ స్కిప్పింగ్ చేసే రైల్వే స్టేషన్ వచ్చేసి మా ఊరండి. అదేనంటే మా హోమ్ టౌన్ పాలకొల్లు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది ఇప్పుడు. టాయిలెట్స్ ఎలా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే సార్ అర్థం చూసారు అంత నీట్గా ఉందో. చాలా వాటర్ అన్నీ కూడా చాలా బాగానే వస్తున్నాయండి. ప్రజెంట్ ఇప్పుడు మన ట్రైన్ అయితే పాలకొల్లు దాటింది. టాయిలెట్ అయితే అంత నీట్గా ఉందండి. ఇప్పుడు తర్వాత చూద్దాం. కాశీ వెళ్ళే ముందు కూడా ఒకసారి నేను బాత్రూమ్కి అయితే వస్తాను, అప్పుడు చూడండి ఒకసారి ఇప్పుడున్న టాయిలెట్కి అప్పుడున్న టాయిలెట్కి ఎంత డిఫరెన్స్ అయితే ఉంటుందో. ఇప్పుడైతే టాయిలెట్స్ అయితే చూపించాను కదండి మీకు, ఎంత నీట్గా ఉందో చూసారా. పైగా ఇది 2024లో తయారు చేసిన కోచ్ అండి. ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మీకు వచ్చేసి నేను కాశీలో దిగే ముందు కూడా చూపిస్తానండి. నేను అదేనంటే వారణాసి వెళ్ళే ముందు కూడా ఒకసారి టాయిలెట్సే చూపిస్తాను, అప్పుడు చూద్దరండి ఇప్పుడున్న టాయిలెట్స్కి అప్పుడున్న టాయిలెట్స్కి డిఫరెన్స్ అన్నది అయితే. వచ్చేసాం నర్సాపూర్ నుండి బయలుదేరిన తర్వాత మొదటి హాల్ట్ రైల్వే స్టేషన్కి అయితే. వెల్కమ్ టు భీమవరం జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసండి BVRM. ఎంతమంది వస్తున్నారండి మన భీమవరం జంక్షన్ నుండి అయితే. ఇప్పుడు వరకు అండి మన ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నుండి ఈ భీమవరం జంక్షన్ దాకా 29 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి. 29 కిలోమీటర్లకి 40 మినిట్స్ అయితే పట్టిందండి జర్నీ అయితే. ఎందుకంటే ఫాగ్ ఉండడం వల్ల 15 నిమిషాలు ఆలస్యంగా అయితే వచ్చిందండి మన ట్రైన్ అయితే భీమవరం జంక్షన్కి. ఒక్కసారి టైం చూడండి 6:47 అయితే అయింది. ఇక్కడ నుండి మన ట్రైన్ వచ్చేసండి 6:30కి అయితే డిపార్ట్ అవ్వాలి. ఇప్పుడు టైం వచ్చేసి 6:47 అయితే అయింది. 17 మినిట్స్ డిలేకి అయితే డిపార్ట్ అవుతుంది మన ట్రైన్ వచ్చేసి భీమవరం నుండి. బాయ్ బాయ్ భీమవరం జంక్షన్. ఎంతమంది చూస్తున్నారు ఈ భీమవరం జంక్షన్ నుండి తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల కామెంట్ వల్ల కూడా మీకులా ఇష్టంగా చూసే వాళ్ళందరూ కూడా ఈ జర్నీ వ్లాగ్ అనేది అయితే రికమెండ్ చేయబడుతుందండి. ఇక్కడ నుండి మన ట్రైన్ వచ్చేసి రైట్ సైడ్ అయితే వెళ్తుందండి. భీమవరం టౌన్ వెళ్ళక్కర్ లేకుండా రైట్ సైడ్ అయితే వెళ్తుంది నడుదోల మీదుగా విజయనగరం సైడ్. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది చూసారా ట్రాక్. ట్రాక్ వచ్చేసండి భీమవరం టౌన్ గుడివాడ మీదుగా విజయవాడ అయితే వెళ్ళే రూట్ అండి.
విజయవాడ నుండి వచ్చే ప్రతి ట్రైన్ కూడా అటు సైడ్ అయితే వస్తుంది. సన్న చూసారండి ఎలా కనిపిస్తుందో, ఒక బలుగులా కనిపిస్తుంది అసలు పొగ మంచులో నుండి చూస్తుండే. ఏదో మర్చిపోయాను అనుకుంటాను ఉన్నానండి. ఇది కూడా మీకు టికెట్ అయితే చూపించడం మర్చిపోయాను. నర్సాపూర్ నుండి బెనారస్ వచ్చేసండి 1691 కిలోమీటర్లు, అదనానికి 1700 కిలోమీటర్లు. నా టికెట్ వచ్చేసి 415 రూపాయలు అయితే పడ్డదండి. మన ట్రైన్ వచ్చేసి భీమవరం, రాజమండ్రి, విజయనగరం, సాంబలపూర్, రాంచీ మీదకి అయితే వెళ్తుందండి. వారణాసి వచ్చేసి మన ట్రైన్ వచ్చేసండి అత్తిలి రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ రైల్వే స్టేషన్లో అయితే ఒక్క ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఆగదండి. ఆగేదైనా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉందంటే నర్సాపూర్ నుండి నిడదవోలు వెళ్ళి సింహాద్రి లింక్ మెమో ఎక్స్ప్రెస్ అయితే అవుతుందండి, అంతేనండి. మిగతా అన్నీ కూడా మెమో ట్రైన్స్ అవుతాయి. ఒక్క ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఆగేది కదండి. ఇదివరకు అయితే సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ స్టాప్ ఉండదండి. బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ కూడా ఇదివరకు ఇక్కడ అయితే స్టాప్ ఉండేది. మరి ఎందుకు తీస్తారో కరోనా తర్వాత అయితే ఇంకెక్కడ స్టాప్ అవ్వలేదండి. మరి ఈ రైల్వే స్టేషన్ అయితే ఏ ట్రైన్కి కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్లో చూసుకుంటే ఈ అత్తిలి రైల్వే స్టేషన్ నుండి మన ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. పక్కనే ఉంది చూసారా, ఏ ఫ్యాక్టరీ అనుకుంటున్నారు? ఆంధ్ర షుగర్స్ అండి. అదేనండి షుగర్ ఫ్యాక్టరీ తణుకులండి. ఆంధ్ర షుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్. వచ్చేసాం తణుకు రైల్వే స్టేషన్కి అయితే. వెల్కమ్ టు తణుకు. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసండి TNKU. ఇప్పుడు వరకు అండి మన ట్రైన్ వచ్చేసి నరసాపూర్ నుండి ఈ తణుకు వరకు కూడా 60 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసిందండి మన ట్రైన్ వచ్చేసి. ఈ 60 కిలోమీటర్స్ కవర్ చేయడానికి 30 మినిట్స్ డిలేలో అయితే అరవింగింది మన ట్రైన్ అయితే తణుకు రైల్వే స్టేషన్కి. అసలు దిగనవట్లేదండి బాబా, ఈ తణుకులో కూడా దిగనిచ్చేవాళ్ళని. ట్రైన్ అంతా కూడా చాలా బాగా అయితే ఫుల్ అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి పర్లేదండి, రష్ అయితే మా ఎదురుగా ఉన్నారు. ఇప్పుడు చూపిస్తాను చూడండి మన ట్రైన్ బోర్డు అయితే. నర్సాపూర్, బెనారస్, నర్సాపూర్ లాస్ట్ ట్రిప్ అండి ఇది వచ్చేసి. నర్సాపూర్ నుండి రిటర్న్ అయితే వచ్చేస్తుంది మళ్ళీ నర్సాపూర్. బెనారస్ వెళ్ళిన తర్వాత ఇంకా అయిపోయినట్టు ట్రిప్స్ అన్నీ కూడా ఇంక ట్రైన్కి. ఒక్కసారి చూడండి మన ట్రైన్ని లీడ్ చేస్తున్న లోకో వచ్చేసి WAG7 అండి. అందుకని ఎంత స్లోగా వెళ్తుంది మన ట్రైన్ అయితే. పికప్లో కూడా ప్రతి దాంట్లో కూడా. మన ట్రైన్ అయితే తణుకైతే వచ్చింది కదండి. 30 మినిట్స్ డిలే అయితే వచ్చింది ఈ తణుకు రైల్వే స్టేషన్కి. ఈ తణుకు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TNKU. మన ట్రైన్ అయితే ఎంత స్లోగా వెళ్తుంది అనుకుంటున్నారు? ఫాగ్ కూడా ఉంది కదా, దాని ముందు సిగ్నలింగ్ అయితే క్లియరెన్స్ ఉంటుందండి. ఈ WAG7 లోకోకి కవచ్ ఫిట్ అయితే లేదు, అందుకని మన ట్రైన్ అయితే కొంచెం స్లోగా అయితే వెళ్తుందండి. లోకో పైలట్ గారు సిగ్నల్ అన్నీ కూడా చూసుకుని వెళ్ళాలి కదండి. ట్రైన్ అయితే చాలా బాగా ఫిల్ అవుతుందండి మన ట్రైన్ అయితే. అలా వచ్చింది 1 మినిట్ హాల్టింగ్ తర్వాత అయితే మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుందండి తణుకు నుండి అయితే. ఎంతమంది చూస్తున్నారు ఈ తణుకు రైల్వే స్టేషన్ నుండి తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. 30 మినిట్స్ డిలేలో అయితే డిపార్ట్ అవుతుంది మన ట్రైన్ వచ్చేసి ఇచ్చిన షెడ్యూల్కి అయితే. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నిడదవోలు జంక్షన్. ఈ నిడదవోలు జంక్షన్లో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్తుందండి. ఎందుకంటే హోమ్ సిగ్నల్లో ప్లేన్ డిస్ప్లే అయితే వేస్తారు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్తుందని. మన ట్రైన్ వచ్చేసండి నిడదవోలు జంక్షన్ అవుటర్లో అయితే ఉంది. ఈ నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDD అండి. ఈ నిడదవోలు జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళచ్చు. ఒకటి మన ట్రైన్ వచ్చిన రూట్ భీమవరం సైడ్ నుండి, రెండోది వచ్చేసి చెప్పాను కదా మీకు గూడ్స్ ట్రైన్ వస్తుంది కదండి విజయవాడ వైపు, మూడోది వచ్చేసి మన ట్రైన్ వెళ్ళిపోయి రాజమండ్రి సైడ్ అండి. అలాగే ఇంకా విశాఖపట్నం కూడా వెళ్తాయండి. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. ఈ నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDD. మన ట్రైన్ అయితే 30 మినిట్స్ డిలేకి అయితే వచ్చిందండి ఈ నిడదవోలు జంక్షన్కి అయితే. అక్కడ మీకు కనిపిస్తుందండి 4, 5 ప్లాట్ఫామ్స్ అయితేనే ఆల్మోస్ట్ అవి కూడా వచ్చేసినాయండి అందుబాటులోకి అయితే. 4, 5 ప్లాట్ఫామ్స్ అయితే. ఇంతకుముందు వచ్చేసి ఇక్కడ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉండేవి, రీసెంట్గా అయితే కట్టారండి 4, 5 ప్లాట్ఫామ్స్ అయితే. నిడదవోలు జంక్షన్కి ఇంకా బాయ్ అయితే చెప్పేయచ్చండి మనం. బాయ్ నిడదవోలు జంక్షన్. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. ఎంతమంది చూస్తున్నారు ఈ నిడదవోలు జంక్షన్ నుండి తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ట్రైన్ అయితే నుండి నిడదవోలు జంక్షన్ అయితే దాటింది కదా. ఇక్కడ నుండి చూడండి చెన్నై హౌరా మెయిన్ లైన్స్లోకి అయితే మన ట్రైన్ అయితే ఎంట్రన్స్ అయిపోయింది నిడదవోలు జంక్షన్ నుండి అయితే. ఇక్కడ నుండి అవుతాయండి మన ట్రైన్కి ఓవర్టేక్లు మామూలుగా ఉండదు. ఇంకా ఓవర్టేక్ల మీద ఓవర్టేక్లు. ఎందుకంటే వెనకాల ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఒకటి, దానివల్ల తెలిపి బొకార్ ఎక్స్ప్రెస్ ఒకటి, రత్నశాల ఎక్స్ప్రెస్ ఒకటి, చాలా ట్రైన్స్ అయితే డిలేగా వస్తున్నాయి. ఎర్నాకుళం, టాటా నగర్ ఇంకా చెప్పుకోవాలంటే చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయండి. మన ట్రైన్ అయితే దాటుకుంటూ వెళ్ళిపోతాయేమో నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మన ట్రైన్కి లోకో ఫిట్ వచ్చేసి 100 kmph అండి మన ట్రైన్ లోకో ఫిట్ అయితే. ఎందుకంటే WAG7 కదండి. ఈలోగా పైగా స్పెషల్ ట్రైన్ కూడా మన ఇంకా వెనకలు వచ్చే ట్రైన్స్ అన్ని కూడా హై ప్రిఫరెన్స్ ఉన్న ట్రైన్స్. ఈలోగా నాకు తెలిసి వెళ్ళే దారిలోనే ఒకటి చేయొచ్చు. చూద్దామండి ఎన్ని ట్రైన్స్ ఓవర్టేక్ చేస్తే ఏంటన్నది దూడెళ్ళలోపు మన ట్రైన్ అయితే. జర్నీలోకి వచ్చేసి చాలా బాగుంటుందండి. అక్కడ కూడా స్కిప్ చేయకుండా తీసుకోండి. విశాఖపట్నం, సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఏంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ అంత స్లోకి వెళ్తుందని అనుకుంటున్నారా? ఆ ట్రైన్ వెళ్ళే ముందేనండి ఒక గూడ్స్ ట్రైన్కి అయితే క్లియరెన్స్ ఇచ్చారు. వెల్కమ్ టు గోదావరి. గోదావరి బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తుందమ్మా. ఈ కింద చూసారా ఎన్ని గొర్రెలు ఉన్నాయో? ఒక 50 ఉంటాయంటారా లేదా 100 ఉంటాయా? కామెంట్ చేయండి మీ అంచనా ప్రకారం. ఇదిగోండి మన ట్రైన్ అయితే గోదావరి మీదకి అయితే ఎక్కేసిందండి, బ్రిడ్జ్ మీదకి అయితే.
ఈ బ్రిడ్జ్లో క్రాస్ చేస్తున్నప్పుడు చాలామంది అయితే జాగ్రత్తగా ఉండే, ఎందుకంటే ఫోన్ దొంగ అయితే ఎక్కువైపోయారండి. చాలామంది అయితే ఫోన్ దొంగతనం చేసేవాళ్ళు అయితే. ఒక్కసారి అన్నం చూసారా, గోదావరిలో ఇంత సెల్లో కూడా ఎతకొడుతున్నాడంటే అర్థం చేసుకోండి. రాజమండ్రి పుష్కర్ ఘాట్ అండి ఇదంతా కూడా. ఎంతమంది ఉన్నారు చూసారా. ఇంకా మనం గోదావరికి అయితే బై బై చెప్పేసి ఇంకా వెల్కమ్ టు రాజమండ్రి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసండి RJY. మన ట్రైన్ వచ్చేసండి ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చిందండి. 071009 నరసాపూర్ నుండి వారణాసి జంక్షన్ వెళ్ళవలసిన నరసాపూర్ వారణాసి జంక్షన్ స్పెషల్ ఎక్స్ప్రెస్ 4వ నంబర్ ప్లాట్ఫామ్ పై ఉన్నది. మన ట్రైన్ వచ్చేసండి రాజమండ్రి అయితే వచ్చింది కదండి. రాజమండ్రిలో అయితే ట్రైన్ అయితే ఫుల్ అయిపోతాం అని అనుకున్నాను నేను అయితే. ట్రైన్ అంతా కూడా మోస్ట్లీ ట్రైన్ అంతా కూడా చాలా ఖాళీగా ఉందండి ప్రజెంట్ అయితే. నర్సాపూర్ నుండి రాజమండ్రి దాకా వెళ్ళి కొద్ది అయితే జనాలు ఎక్కుతున్నారండి. ప్రజెంట్ మా కోచ్ సిచ్యువేషన్ అండి. పర్లేదు చూసారు ఎలా ఉందో. మా అమ్మగారు అయితే ప్రిపేర్ చేశారండి జీరా రైస్. చూడడానికి పులిహోరలో ఉంది కదండి. పులిహోర ఏమన్నాను, జీరా రైస్ అయితే చేశారండి ఇంకా అప్పటికప్పుడు. ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి బ్యూటిఫుల్ వేపూర్లోకి అయితే వచ్చేసిందండి. అరక్కోణం వేపూర్కు. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? రత్నాచల్ ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్ మనం ఇప్పుడు ఓవర్టేక్ చేస్తుందండి. ఇదైతే నెంబర్ 3 నుండి రత్నాచల్ అయితే ఓటీ చేసేసింది కదండి. ఇంతలోనే మళ్ళీ ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే వస్తుందంటండి. అనౌన్స్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడే. ఇంకెన్ని ఓవర్టేక్లు చేస్తే చూద్దామండి. ఇక్కడ ఇస్తారా లేదా మన దానికి వదిలేస్తారా. ప్రశాంతి ఎక్స్ప్రెస్ కూడా ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయిందండి మన ట్రైన్ ఈ రాజమండ్రిలో అయితే. అమ్మయ్య క్లియరెన్స్ అయిందండి బాబా మన ట్రైన్కి సిగ్నల్ అయితే. 1.5 గంట తర్వాత అయితే డిపార్ట్ అవుతుంది రాజమండ్రి నుండి. ఈ లోపల 2 ఓవర్టేక్లు వచ్చింది. అరగంట లేట్ అయితే గంట అయితే అయిపోయారండి ఇక్కడ రాజమండ్రిలో. రాజమండ్రికి బై బై చెప్పేసి మనం బై బై రాజమండ్రి. రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఫేమస్ అంటారు. ఎంతవరకు నిజమది కామెంట్ చేసి చెప్పండి. ఇంతలోనే 3వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తుందంటండి ఎర్నాకుళం టాటానగర్ ఎక్స్ప్రెస్ అయితే. అది కూడా నాకు తెలిసి వెళ్ళిలో ఓవర్టేక్ చేసేస్తుంది మన ట్రైన్ అయితే. చూసారండి 9:50 అయితే అయిందండి ఇప్పుడు పొద్దున్న. ఇప్పుడు వచ్చిందండి అండ. కనిపిస్తుందో లేదో మీకు. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. మన ట్రైన్ వచ్చేసండి 1:38 ఆలస్యంగా అయితే వచ్చిందండి ఈ సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నుండి ఈ సామర్లకోట వరకు 148 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి. అదేలో రైలు అంతా వెళ్దానంటే తెగ తిరుగుతున్నారు అటు ఇటు ఇటు అటు ఇటు అటు. నన్ను మటు లాక్ చేసుకున్నట్లు అసలు ఏముందని గంట రాజమండ్రిలో బోర్ కొట్టేసి బయటకు వచ్చాం. ఇలా సామర్లకోట వచ్చింది. ఏం చెప్తాం ఇంకంతే. ఇంకా అటు ఇటు ఇటు తెగ తిరుగుతున్నాడు. స్లీపర్లో కోచ్లు బాగానే ఉన్నాయి కానీ సీట్స్ బాగా దుమ్ముగా ఉన్నాయి. ట్రైన్ అయితే సామర్లకోట జంక్షన్కి అయితే వచ్చేసింది. సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SLO. ఈ సామర్లకోట జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి మన ట్రైన్ వచ్చిన రూట్ రాజమండ్రి నుండి, రెండోది వచ్చేసి మన ట్రైన్ వెళ్ళబోయే దువ్వాడ సైడ్ అండి, మూడోది వచ్చేసి రైట్ సైడ్కి వెళ్తే కాకినాడ వెళ్ళే లైన్ అయితే వెళ్ళిపోద్దండి. ఇక్కడ నుండి బ్రాంచ్ లైన్. మన ట్రైన్కి సిగ్నల్ అయితే క్లియరెన్స్ అయిపోయింది. మనమైతే వెళ్ళిపోవచ్చు ఇంకా ట్రైన్లో. రైట్ సైడ్ వెళ్తున్నాయి చూసారా ట్రాక్స్, అవి వచ్చేసండి కాకినాడ అయితే వెళ్ళిపోతున్నాయండి. ఇక్కడ నుండి 12 కిలోమీటర్స్ అండి కాకినాడ. బ్రాంచ్ లైన్ అయితే అంటారుదండి. ఒక్కసారి ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. గ్రీనరీగా మొత్తం. షాలిమార్ హైదరాబాద్ ఎక్కడ నాంపల్లి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ 4 గంటలు లేట్ అండి ఇప్పుడు ఆ ట్రైన్ వచ్చేసి. ఫ్లాట్ 130 kmph వెళ్ళిపోయింది. వెల్కమ్ టు అన్నవరం. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసండి ANV. 1:45 ఆలస్యంగా అయితే వచ్చిందండి ఈ అన్నవరం రైల్వే స్టేషన్కి అయితే ఇచ్చిన షెడ్యూల్కి. ఎంతమంది చూస్తున్నారు మన వీడియో ఈ అన్నవరం నుండి. ఈ స్పెషల్ ట్రైన్కి ఈరోజు వ్యాప్ 7 కానీ వ్యాప్ 4 లోకో కానీ ఏదైనా పడితే కనుక ఒక రకంగా ఉందండి. టైం అంటే టైంకి నడుద్దున్నాం. ఈ అన్నవరం నుండి మీకు ఒక రైల్ ఫ్యాన్ అయితే మీట్ చేస్తానండి. అతని పేరు వచ్చేసి నాని. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ RF డ్యూటీలో ఉన్నాడు. బాయ్ నాని. అన్నవరం రైల్ ఫ్యాన్. మన ట్రైన్ అయితేనండి ఈ అన్నవరం వరకు కూడా 185 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి డిస్టెన్స్ వచ్చేసి. అసలేం జర్నీ కనీసం 15% కూడా అవ్వాలి మనం ట్రావెల్ చేసే డిస్టెన్స్లో అయితే ఈ అన్నవరం వరకు. ట్రైన్ అయితే 1:45 ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుంది అన్నవరం నుండి అయితే. బాయ్ బాయ్ అన్నవరం. ఈ అన్నవరం రైల్వే స్టేషన్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. వెల్కమ్ టు అనకాపల్లి. స్టేషన్ కూడా వచ్చేసి AKP. ఎంతమంది చూస్తున్నారండి ఈ అనకాపల్లి నుండి. మన ట్రైన్ వచ్చేసి 2 గంటల ఆలస్యంగా అయితే వచ్చిందండి
ఈ రైల్వే స్టేషన్కి అయితే. ఐసీఎఫ్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చేసండి చెన్నైలో అయితే ఉందండి. అదేనండి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఐసీఎఫ్ చెన్నై ఫ్యాక్టరీ నుండి అయితే ఈస్టర్న్ రైల్వేకి అయితే పంపిస్తున్నారండి. అదేనండి కలకత్తా అటు సైడ్కి అయితే పంపిస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక 3 రేక్స్ అయితే ఉన్నాయండి. G9తో ప్రజెంట్ అయితే ఆఫ్ మోడ్లో ఉంది ఇంజిన్ వచ్చేసి. బాయ్ బాయ్ అనకాపల్లి. ఈ అనకాపల్లిని ఎంతమంది చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. వెల్కమ్ టు దువ్వాడ. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DVD. ట్రైన్ అయితే దువ్వాడ అయితే వచ్చింది కదండి. ఎక్కడి నుండి దువ్వాడ బైపాస్ లైన్స్ మీదుగా విజయనగరం అయితే వెళ్తుందండి. విశాఖపట్నం అక్కడ లేకుండా అయితే రూట్ అయితే చాలా బాగుంటుంది. మన ట్రైన్ లోకో రోసర్ అయితే లేదండి. లోకో రోసర్ ఉన్నట్లయితే కన్నా కనీసం ఇంజిన్ లోకో లింక్ అయినా మారుదు. ఇప్పుడు ఏంటంటే ఇంక ఇదే ఇంజిన్ ఎంటోండి అయితే వెళ్తుంది మన ట్రైన్కి అయితే. అంటే 2 hours లేట్ అయింది కదండి అనకాపల్లికి. ఇప్పుడు ఈ దువ్వాడ నుండి అయితే 1:18 అయితే ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుంది. బాయ్ బాయ్ దువ్వాడ. ఈ దువ్వాడ రైల్వే స్టేషన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అండి విశాఖపట్నానికి అయితే. ఎందుకంటే విశాఖపట్నం అక్కడ లేకుండా బైపాస్ లైన్ మీదకి వచ్చే ట్రైన్స్ అన్నింటికి కూడా ప్రతి ట్రైన్ కూడా ఇక్కడ స్టాప్ అనేది అయితే ఉందండి. మన ట్రైన్ వచ్చేసండి బైపాస్ లైన్లోకి అయితే స్లైడింగ్ అవుతుంది. ఆ ట్రాక్స్ ఉన్నాయి చూసారా, అవి వచ్చేసండి విశాఖపట్నం సైడ్ అయితే వెళ్తాయండి. సింహాచలం రైల్వే స్టేషన్ అంటుందండి మీకు. ఆ ట్రాక్స్ వచ్చేసి విశాఖపట్నం నుండి అయితే వస్తున్నాయండి. మన ట్రైన్ అయితే బైపాస్ నుండి వచ్చింది కదా, స్లోగా అయితే స్కిప్ చేస్తుంది సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ అయితే. ఏ ట్రైన్ ఇది? బ్యూటిఫుల్ వ్యాప్సన్ లోకి అయితే వస్తుందండి. ప్రశాంతి ఎక్స్ప్రెస్ అండి అది. భువనేశ్వర్ కేఎస్ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్. కేఎస్ఆర్ బెంగళూరు నుండి భువనేశ్వర్ వెళ్ళి ప్రశాంతి ఎక్స్ప్రెస్ మనల్ని అయితే రాజమండ్రిలో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయిందండి. ఆ ప్రశాంత్ ఎక్స్ప్రెస్ మన ట్రైన్ వెనకాలైతే వస్తుంది. అదేంటప్పుడు మీకు డౌట్ అయితే ఉండొచ్చు. ఆ ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం వెళ్తుందండి భయ్య. ఆ ట్రైన్ విశాఖపట్నం వెళ్ళి లోకో వసూలు చేసుకుని మళ్ళీ భువనేశ్వర్ అయితే వెళ్తుంది. మన ట్రైన్కి అయితే లోకో వసూలు లేదు కదండి భయ్య. దువ్వాడ మీదకి అయితే వచ్చాం మనం. వెల్కమ్ టు కొత్త వలస జంక్షన్. మన ట్రైన్ అయితే కొత్త వలస జంక్షన్కి అయితే వచ్చేసిందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KTV. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ వచ్చేసి 32 నిమిషాలు లేట్లు అయితే వచ్చిందండి. 2 గంటలు లేట్ అక్కడ, 32 నిమిషాలు లేట్ అక్కడ. 2 సిగ్నల్ అయితే క్లియరెన్స్ అయిపోయింది మన ట్రైన్కి అయితే. దుర్గ్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VZM. వాళ్ళు చూసారండి మన బండికి ఎంతమంది అయితే ఉన్నారో ఈ విజయనగరం నుండి. సూపర్ సూపర్ సూపర్. నుండి భువనేశ్వర్ వెళ్ళి ప్రశాంతి ఎక్స్ప్రెస్ అండి ఇప్పుడు వచ్చింది. విజయనగరంలో మళ్ళీ కలుసుకుందాం మన ట్రైన్ అయితే. రాజమండ్రిలో మన దాటికి వెళ్ళిపోయి ఇప్పుడు అయితే వచ్చిందండి మళ్ళీ మన వెనకాల ఈ విజయనగరంలో కనిపిస్తుందండి. ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయిపోతుంది ఈ విజయనగరం నుండి. మన ట్రైన్ అయితే అలాగుందండి. ఇంతకని చెప్పి ఇక్కడ ఆపారని అనుకుంటున్నారు. వాటర్ ఫిల్లింగ్ అయితే ఉంటుందండి మన ట్రైన్కి అయితే. ఇంతలోనే కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఇప్పుడు ప్రజెంట్. ఎర్నాకుళం టాటానగర్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందంటండి ఈ విజయనగరం జంక్షన్కి. అది కూడా మన ట్రైన్ రూట్లోనే వెళ్తుంది రూరకెలా జంక్షన్ వరకు కూడా. మీరు ఓవర్టేక్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారేమో మన ట్రైన్ని ఎర్నాకుళం టాటానగర్ ఎక్స్ప్రెస్. ఇంకా ఓవర్టేక్ అయితే చేయలే. జస్ట్ అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో అది వస్తుందని మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే క్లియరెన్స్ ఇచ్చేశారు. మొత్తానికి మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుందండి ఈ విజయనగరం జంక్షన్ నుండి అయితే. బాయ్ బాయ్ విజయనగరం జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. పక్కన ట్రాక్ మీద అయితే సిగ్నల్ అయితే క్లియరెన్స్ అయిపోయింది. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? సంత ఎక్స్ప్రెస్ కండి వచ్చేస్తుంది ఆల్రెడీ ట్రైన్. నిజాముద్దీన్ నుండి విశాఖపట్నం అండి సంత ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు బొబ్బిలి జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కంటే మన ట్రైన్ వచ్చేసి గంట ఆలస్యంగా అయితే వచ్చిందండి. నర్సాపూర్ నుండి ఈ బొబ్బిలి వరకు కూడా ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి 400 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి డిస్టెన్స్ అయితే. మన ట్రైన్ అయితే బొబ్బిలి అయితే వచ్చింది కదండి. ఇదివరకు ఈ బొబ్బిలి జంక్షన్ నుండి సాలూరు వరకు రైలు బస్సు అయితే ఉండేదండి. అలాగే ఇదివరకు ఒక 4-5 కోచెస్తో ప్యాసింజర్ ట్రైన్ కూడా తిరిగేది సాలూరు మధ్యలో. ఈ ట్రైన్ వచ్చేసి కరోనా తర్వాత అయితే క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ ట్రైన్స్ అయితే తిరగట్లేదండి సాలూరుకి నుండి ఈ బొబ్బిలికి మధ్యలో అయితే. కొత్తగా అయితే ప్రపోజల్ అయితే వచ్చింది సాలూరు నుండి విశాఖపట్నం మధ్యలో ట్రైన్ అయితే నడపాలండి ఒక మెమూ ట్రైన్ని. అది కూడా త్వరలో అయితే వచ్చేస్తుందండి. ఆ ట్రైన్లో కూడా మనం జర్నీలోకి అయితే చేద్దాం త్వరలోనే.
వెల్కమ్ టు పార్వతీపురం. పార్వతీపురం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి పీవీపీ. ఎంతమంది వస్తున్నారండి మన వీడియో ఈ పార్వతీపురం నుండి? పక్కగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఈ పార్వతీపురంలో ఉండే వాళ్ళకి ఎవరికైనా మీలో కనుక ఒడిస్సా వస్తే నాకు ఒడిస్సా కూడా వచ్చి మాట్లాడడం అనేది తప్పనిసరి కామెంట్ అయితే చేయండి. అంటే చాలామందికి ఒడిస్సా అయితే రాదండి, ఒడియా భాష నేర్చుకోవడం అయితే. మీలో తెలుగు వాళ్ళలో ఎవరికైనా వచ్చినట్లయితే కనుక ఒడియా పక్కా కామెంట్ అయితే చేయండి. మన ట్రైన్ అయితే పార్వతీపురం వచ్చిందో లేదో కరెక్ట్గా 1 minute తర్వాత వెంటనే డిపార్ట్ అయిపోతుందండి. అది కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుండి. ఇదివరకు 3 ప్లాట్ఫామ్ ఉండాల్సిన రైల్వే స్టేషన్ ఇప్పుడైతే 5 ప్లాట్ఫామ్స్ అయితే అయిపోయినాయండి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుండి అయితే డిపార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటేనండి, మన ట్రైన్కి ఆంధ్రాలో లాస్ట్ స్టాప్ ఇదేనండి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఒడిస్సాలో అయితే ఉంటుంది. మీకు బార్డర్ పాయింట్ కూడా చూపిస్తాను నేను, ఆంధ్ర ఒడిస్సా బార్డర్ పాయింట్. మన ట్రైన్కి ఊర్లో వచ్చేసి స్టాప్ అయితే లేదండి. ఇది వచ్చేసి పార్వతీపురం టౌన్. ఈ రైల్వే స్టేషన్ స్టాప్ లేకపోయినా సరే మన ట్రైన్ అయితే ఈ పార్వతీపురం టౌన్ స్టేషన్ అయితే ఆపేశారు. పార్వతీపురం టౌన్ నుండి కానీ పార్వతీపురం ఊరు నుండి కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే నాకు ఒక చిన్న డౌట్ అయితే క్లారిఫై చేయండి. ఎందుకంటే ఇక్కడ పార్వతీపురం స్టేషన్ ఉంది, పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ వచ్చేసి 600 meters 500 meters ఉంటుందండి. ఏంటి స్టాప్ లేనప్పుడు కూడా ఈ పార్వతీపురం టౌన్లో ప్రతి ట్రైన్ కూడా ఆగుతుంది? ఎందుకంటే నాకు ఒక చిన్న డౌట్ అయితే ఉంది. ఆ డౌట్ మీకు ఏమైనా తెలిస్తే కనుక క్లారిఫై చేయండి చూసే వాళ్ళ కనుక. మన ట్రైన్ అయితే కూనేరు అయితే వచ్చిందండి. ఈ రైల్వే స్టేషన్లో స్టాప్ లేకపోయినా లూప్ లైన్లోకి అయితే వచ్చింది. ఎందుకనుకుంటున్నారు? దీని వెనకాల వస్తుంది అన్నాక చెప్పాను కదండి, ఓవర్టేక్ అయితే పడొచ్చాను మనకి. ఇక్కడైతే కూనేరు రైల్వే స్టేషన్లో లూప్ లైన్లోకి అయితే తీసుకొచ్చారండి, స్టాప్ లైన్ ఊర్లో. ఎందుకనుకుంటున్నారు? ఎర్నాకుళం టాటా నగర్ ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేస్తుంది మన ట్రైన్ అయితే. ఇక్కడ నుండి 300 meters వెళ్తే ఈ స్టేషన్ దాటి బార్డర్ అయితే వచ్చేస్తారండి ఒడిస్సాలోకి. ఈ ఎర్నాకుళం టాటా నగర్ ఎక్స్ప్రెస్కి రాజమండ్రి నుండి ఈ కూనేరు వరకు కూడా మన ట్రైన్ అయితే అసలు క్లియరెన్స్ ఇవ్వలేదండి, అడ్డంగా ఉంది ఈ ట్రైన్కి. వెల్కమ్ టు ఒడిస్సా. మన ట్రైన్ అయితే ఆంధ్ర నుండి ఒడిస్సాకి అయితే వచ్చేసిందండి. జస్ట్ నా బార్డర్ పాయింట్ అయితే క్రాస్ చేసింది అక్కడే. వెల్కమ్ టు రాయగడ. స్టేషన్ కూడా వచ్చేసి RGDA. ఎంతమంది చూస్తున్నారండి ఈ రాయగడలో? మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు ఈ రాయగడలో. ఎంతమంది చూస్తున్నారో తప్పనిసరి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇచ్చిన షెడ్యూల్కి గంట లేట్లో అయితే వచ్చిందండి ఈ రాయగడ. మన ట్రైన్ అయితే రాయగడ వచ్చింది కదండి. ఈ రాయగడ రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి క్రూ అయితే చేంజ్ అవుతారండి. మన ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నుండి రాయగడ వరకు కూడా 470 kilometers అయితే ట్రావెలింగ్ అయితే కంప్లీట్ చేసుకుందండి. లాస్ట్ టైం మనం ఈ రాయగడ వచ్చేసండి కోరాపుట్ నుండి అయితే వచ్చామండి. కోరాపుట్ రాయగడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లోనే సంబల్పూర్ రాయగడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కి అయితే వచ్చామండి రాయగడ. మళ్ళీ రాయగడ నుండి విశాఖపట్నం దాకా సంత ఎక్స్ప్రెస్లో అయితే జర్నీ చేసాం. ఆ 2 జర్నీలో లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి ఉంటే చూసి ఎంజాయ్ చేయండి. 15 minutes హాల్టింగ్ తర్వాత అయితే డిపార్ట్ అయిపోతుందండి మన ట్రైన్ అయితే ఈ రాయగడ నుండి. మన ట్రైన్ వచ్చేసండి సింగపూర్ రోడ్ జంక్షన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ సింగపూర్ రోడ్ జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళచ్చు. ఒకటి మన ట్రైన్ వచ్చింది కదండి రాయగడ సైడ్, రెండోది వచ్చేసి కోరాపుట్ సైడ్ అండి, అదేనండి మూడోది వచ్చేసి మన ట్రైన్ వెళ్ళబోయే మునిగూడ సైడ్ అండి. అదేనండి టెట్లగర్ సంబల్పూర్ రూట్ అయితే మన ట్రైన్ వెళ్ళబోయేది. ట్రైన్కి లెఫ్ట్ సైడ్ చూసినా ట్రైన్కి రైట్ సైడ్ చూసినా ఎటు చూసినా కొండలేనండి. చూడండి ఒకసారి, ఇటు సైడ్ కొండలే అంటున్నాయి, ఇటు సైడ్ కూడా కొండలే అంటున్నాయి. ఇటు చూసినా మనకి ఇంకొక 30 minutes అయితే లైట్ అయితే మొత్తం లాస్ అయిపోతుంది. మన ట్రైన్ వచ్చేసండి అంబోడాల రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. లైటింగ్ అయితే నెమ్మదిగా లాస్ అయిపోతుంది లైట్. ఇంకొక అరగంటలో అయితే మొత్తం లాస్ అయిపోవచ్చండి నాకు తెలిసి లైట్ అంతా కూడా. వచ్చేసింది వందే భారత్ ఎక్స్ప్రెస్. విశాఖపట్నం దుర్గ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితేనండి టెట్లగర్ జంక్షన్కి అయితే వచ్చేసిందండి. ఈ టెట్లగర్ జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళచ్చు. ఒకటి మన ట్రైన్ వచ్చిన రూటు, రెండోది వచ్చేసి మన ట్రైన్ వెళ్ళబోయే సాంబల్పూర్ రూట్ అండి. అదేనండి మూడోది వచ్చేసి రాయ్పూర్ రూట్. ఇక్కడ నుండి అయితే డివైడ్ అవుతుందండి.
అంటే టెట్ల గారు వచ్చిందో లేదో మన సబ్స్క్రైబర్ అయితే కలిసారండి. ఎక్కడ అనుకున్నారు? కనుక్కుని ఉన్నారు అతను. సాయి అంటే పేరు అయితే. హాయ్ చెప్పండి బ్రో. మన సబ్స్క్రైబర్ చంపా కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాం. ఇటు సైడ్ వచ్చేసి థమ్స్అప్ కానీ పెప్సీ కానీ ఎటువంటి ఏం దొరకట్లా. ఈ చంపా ఫ్లేవర్ అయితే దొరికింది. ఆరెంజ్ ఫ్లేవర్ అంట చంపా కూల్ డ్రింక్ అని. చాలా బాగుంది, డిఫరెంట్గా అయితే ఉంది పేరు వచ్చేసి. అసలు టేస్ట్ చేసేది చూద్దామండి. మన ఓవరాల్గా మన కోచ్ అవుట్ సైడ్ లుక్ అండి. చూసారా ట్రైన్ ఎంత ఖాళీగా ఉందో? ఎందుకంటే మన ట్రైన్ ముందు వచ్చేసండి ఎర్నాకుళం టాటానగర్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది. దానివల్ల దీనికి ఎక్కువ అయితే ఎవరు లేరండి. పైకి ఇది ఒకటి లాస్ట్ ట్రిప్ కదండి. ఈ ట్రైన్ గురించి పెద్దగా ఎవరికి తెలీదు. మన ట్రైన్ వచ్చేసండి టెట్లగారి జంక్షన్ నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ టెట్లగారి జంక్షన్ నుండి మన ట్రైన్ వచ్చేసండి కొంచెం ముందరికి వెళ్ళగానే రైట్ సైడ్కి అయితే వెళ్తుందండి. అదేనండి సంబల్పూర్ రూట్లోకి అయితే. ఇదే ట్రాక్ అంటే స్ట్రైట్కి వెళ్ళిపోతే రాయ్పూర్ అయితే వెళ్ళిపోవచ్చండి. రాయ్పూర్ నుండి బిలాస్పూర్ దుర్గ్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ టెట్లగార్ రైల్వే స్టేషన్ కూడా మీకు ఇంత చెప్పాను కదండి, TIG. బాయ్ బాయ్ టెట్లగారి జంక్షన్. ఒక్కసారి షింకి చూడండి ఎంత ధైర్యం చేస్తారు టెట్లగారు వచ్చినప్పటికి. పొద్దున్న నర్సపూర్లో ఎలా ఉంది, ఇప్పుడు నైట్ చూసారా టెట్లగారు వచ్చినప్పటికి ఎరుపు రంగు. అర్థమైపోయి ఉంటుంది మీకు ఏంటన్నది వాడికి. అంటే టైం చూసారండి 9:48 అయితే అయింది. ఒక్కసారి మా కోచ్ పొజిషన్ చూసారా ట్రైన్ ఎలా ఉందో? ఇలా ఉందండి ప్రజెంట్ మా కోచ్ పొజిషన్ వచ్చేసి. ఇప్పుడు టైం ఎంత అయిందో చూసారు కదండి. మన ట్రైన్ వచ్చేసి ఈ టైం కల్లా జహర్సుగూడ జంక్షన్కి అయితే దాటేయండి. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి సంబల్పూర్ కూడా దాటలా. ఇంకా సంబల్పూర్కి 80 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసండి 2 hours 30 minutes అయితే ఢిల్లీలో అయితే నడుస్తుంది. సంబల్పూర్ వెళ్ళినప్పటికీ 11:30 అయితే అవుతుంది నైట్ అయితే. మనం పొద్దున్న ఈరోజు 3 o'clock అయితే లేచి 4 కల్లా మనం నర్సపూర్ వెళ్ళి పొద్దున్న ట్రైన్ అయితే క్యాచ్ చేసి జనరల్గా అయితే చేస్తున్నాం. ఫుల్ టైడ్ అయితే అయిపోయాను నేను ఈ జనరల్లో ట్రావెల్ చేయడానికి. మన ట్రైన్ ప్రజెంట్ వచ్చేసండి ఒడిస్సా అయితే ఉంది. జార్ఖండ్ బీహార్ మీదకి అయితే వెళ్తుందండి వారణాసి అయితే. మనం నైట్ అయితే నేను పడకేస్తాను ట్రైన్, ఎందుకంటే టైం వచ్చేసి 10 అయిపోయింది కదండి. పొద్దున్న జర్నీ చేస్తా టైడ్ అయిపోయాను నేనైతే. మనం అయితే పడకేసి రైట్ చేయకుండా పొద్దున్న వేసినప్పటికీ మనం నాకు తెలిసి అయితే వెళ్ళిపోతామండి. జార్ఖండ్ దాటేసి బీహార్లోకి ఎంట్రన్స్ అవుతూ ఉంటాం, లేదంటే జార్ఖండ్లో ఉంటాం. ఎర్లీ మార్నింగ్ 3:25 అయితే అయిందండి. మనం వచ్చేసి రూరక్కలలో అయితే ఉన్నామండి. ఇంకా ఒడిస్సాలో అయితే ఉన్నాం. నేనైతే జార్ఖండ్ వెళ్ళిపోద్దామో అనుకున్నా పొద్దున్న లేచినప్పటికి. కరెక్ట్గా ట్రైన్ ఏమో ఆఫీస్ ఉంది, గాలి వేయట్లేదు. ఇంకొకటి వచ్చేసి లేచిపోయి చూస్తే రూరక్కలలో ఉన్నామండి మనం. ఈ రూరక్కలో వచ్చేసి సౌత్ వెస్టర్న్ రైల్వే పరిధిలోకి అయితే వస్తుందండి. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ అండి 942 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి. కనీసం 1000 కిలోమీటర్లు కూడా క్రాస్ చేయాలి కనీసం. మన ట్రైన్ వచ్చేసండి రూరక్కల నుండి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇదే లాస్ట్ స్టాప్ అని అయితే చెప్పొచ్చండి. ఇంకా ఒడిస్సాలో అయితే మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జార్ఖండ్లో అయితే ఉంటుంది. బాయ్ బాయ్ రూరక్కల. ఇక్కడ కనీసం స్టేషన్ పడుకోలేదు. ఈ రూరక్కల రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసండి ROU. మన ట్రైన్ వచ్చేసండి రూరక్కల నుండి అయితే డిపార్ట్ అవుతుంది కదండి. మరి దారుణం ఏంటంటే నైట్ 11 గంటలకు రావాల్సింది పొద్దున్న 3:15 అయితే వచ్చిందండి. అదే 3:20 అయితే వచ్చింది. నైట్ 11 గంటలకు రావాల్సింది మన ట్రైన్ అయితే ఈ రూరక్కలకి. 4 గంటల 15 నిమిషాలు లేట్ అయితే డిపార్ట్ అవుతుందండి ఈ రూరక్కల నుండి. ఎంత దారుణమో చూసారా? కనీసం ఈ పాటికి బీహార్లోకి ఎంట్రన్స్ అవుతూ ఉండాలండి మన ట్రైన్ అయితే. మన ట్రైన్ అయితే రూరక్కల నుండి అయితే స్టార్ట్ అయింది కదండి. ఈ రూరక్కల నుండి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న రైల్వే స్టేషన్ వస్తుందండి, హాల్స్ లాంటిది. ఆ రైల్వే స్టేషన్ పేరు ఏంటి అనుకున్నారు? బోండా ముండా. ఏదో బూత్ అనుకుంటున్నారేమో కదా, ఎటకారంగా ఉంటుందని పేరు చెప్తే చూపిస్తాను చూదురుగానే. బోండా ముండా ఏ క్యాబిన్ ఇప్పుడు అన్నట్టు ఉందండి మీకు పేరు. ఏంటని కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. బూత్ అయితే కాదండి, ఇక్కడ ఊరు పేరు అది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జార్ఖండ్. ఇందాకైతే మనం ఒడిస్సాలో ఉన్నాం, ఇప్పుడైతే జార్ఖండ్లో ఉన్నామండి. ఇప్పుడే లైటింగ్ అయితే వస్తుంది. సన్ రైజ్ చూడండి ఒకసారి లైటింగ్ ఎలా వస్తుందో. ఇప్పుడు కనబడ్డదండి మనకి సన్ రైజ్. నిన్న మన నర్సపూర్ కంటే ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అక్కడేమో ఫాగ్ ఎక్కువ ఉంది కానీ చలి తక్కువ అండి. ఇక్కడేమో ఫాగ్ లేదు కానీ చలి హ్యాంగ్ చంపేస్తుంది. కొద్దిసేపు ఫోన్ ఎలా పట్టుకుంటే చాలండి, చెయ్యి అంతా కూడా గడ్డగట్టేసినట్టు అయిపోతుంది చలికి. వెల్కమ్ టు హటియా. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి HTE. వెల్కమ్ టు హటియా. 4 గంటల 40 నిమిషాలు ఆలస్యంగా అయితే మనం అయితే హటియాకి అయితే చేరుకున్నామండి. మన ట్రైన్ వచ్చేసండి నర్సాపూర్ నుండి ఈ హటియా వరకు కూడా 1107 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసిందండి. ఇంకా ఇంచుమించు ఒక 700 కిలోమీటర్స్ దాకా మనం ట్రావెల్ చేయాలి ఇప్పుడు ఇదే ట్రైన్లో అయితే. అసలు ఏం జర్నీ లాగంతా కూడా ఇప్పుడు మొదలవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సెల్ ఎలా ఉందంటే మామూలుగా లేదండి, సెల్ అయితే చంపేస్తుంది నిజంగా. హటియా రైల్వే స్టేషన్కి అయితే మనం బాయ్ బాయ్ అయితే చెప్పేయచ్చండి. హటియా రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి HTE. బాయ్ బాయ్ హటియా. హటియా రైల్వే స్టేషన్ అవుటర్లో అయితే హౌరా వ్యాప్ 5 లో కొన్ని అయితే స్పాట్ చేసామని మనం WAP5. ఈ రాంచీ అన్నదండి జార్ఖండ్ క్యాపిటల్ అండి. జార్ఖండ్ క్యాపిటల్ అయినటువంటి రాంచీ జంక్షన్కి అయితే మన ట్రైన్ అన్నది అయితే వచ్చేసిందండి. వెల్కమ్ టు రాంచీ.
మన ట్రైన్ వచ్చేసానండి రాంచీ జంక్షన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి RNC రాంచీ. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ వచ్చేసి 4 గంటల 50 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుందండి. మన ట్రైన్ అయితే ఈ రాంచీ జంక్షన్ నుండి మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది కదండి రాంచీ జంక్షన్ నుండి. ఈ రాంచీ జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి వచ్చేసి మన ట్రైన్ వచ్చింది కదండి హటియా సైడ్ నుండి, రెండోది వచ్చేసి మన ట్రైన్ వెళ్ళిపోయి మురి రూట్ అండి, మూడోది వచ్చేసి టూరీ రూట్ అండి. టూరీ రూట్ అండి. మన ట్రైన్ అయితే మురి వెళ్ళి మురి నుండి బార్కనా జంక్షన్ నుండి మొత్తం తిరిగి వస్తుందండి డైరెక్ట్ లైన్ పెట్టుకొని. రాంచీ జంక్షన్ అవుటర్లో ఏదో ట్రైన్ అయితే వస్తుందండి. ఏ ట్రైన్ అది? టీ తాగకుండా అయితే అస్సలు ఉండలేమండి. ఇందాక ఉండి ఎదిగేసుకుంటున్నాను టీ కోసం. ఇప్పుడు వచ్చింది లోనకి టీ అయితే. మన ట్రైన్ వచ్చేసండి గంగా ఘాట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ గంగా ఘాట్ అన్నది ఒక అడవి అండి. ఒక్కొక్కటి హార్న్ బాగా కొడుతున్నారు. అడవి అండి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ డిగ్రీస్ ఎంత ఉందనుకున్నారు సెల్సియస్? ఇక్కడ వెదర్ వచ్చేసండి ప్రజెంట్ 14 degrees అయితే ఉందండి. చెయ్యి అలా ఎట్టి వీడియో తెస్తుంటే చాలండి బాబా సెలేహేస్తుంది. మొత్తం కూలింగ్ అయిపోయి గడ్డగట్టేసి ఫోన్ ఎక్కడైపోతుందని చెప్పి భయం వేస్తుంది నాకైతే. మన ట్రైన్ అయితే గంగా ఘాట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది. ఇదంతా కూడా గంగా ఘాట్ అండి. గంగా ఘాట్ అని మీకు అర్థం ఎలా చెప్పాలంటారండి, ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఎలా ఉంటుందండి అలా ఒక ఏరియా అంతా కూడా గంగా ఘాట్ అని అయితే అంటారండి ఈ ఏరియాని. మన ట్రైన్ అయితే మురి జంక్షన్కి అయితే వచ్చేసిందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MURI. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి 4 hours 36 minutes డిలే అయితే ఉందండి. 15 minutes డిలే అయితే కవర్ చేశారు. మన ట్రైన్కి వచ్చేసండి మురి జంక్షన్ నుండి అయితే క్లియరెన్స్ వచ్చేసిందండి. బాయ్ మురి జంక్షన్. ఈ మురి జంక్షన్లో క్రీవ్ చేంజ్ అయ్యారండి. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తుంది అంతా కూడా రాత్రి వెళ్ళిపోవాలండి అసలు షెడ్యూల్ ప్రకారం అయితే. ఇప్పుడు ఇంకా మనం పొద్దున మాటలు ట్రావెల్ చేస్తున్నాం. అలా ఎన్ని గంటలకు వెళ్తుందో ఏంటి ఇంకెంతేనండి సినిమా అయితే అయిపోయింది. ఎందుకంటే మన ఇంజిన్ ఉంది చూడండి, మన లోక్ ఆఫ్ ఇట్ 90-95 మించి ఎక్కువ వెళ్ళలేదు. ఎక్కువగా కానీ కంటిన్యూగా నాన్ స్టాప్ కొడితే కనుక 100 మించి కొట్టట్లేదండి స్పీడ్ అయితే. మన పరిస్థితి ఏంటో నా ఫ్యూచర్ ఏంటో అర్థమైపోతుంది నాకు జనరల్లో కదండి ట్రావెల్ చేసేది. వెల్కమ్ టు బర్కకానా. ఏంటి బాబు ఏమన్నా అని అనుకోకండి, ఈ ఊరి పేరే బర్కకానా. చూసారు అంత డిఫరెంట్గా ఉన్నాయో ఈ ఊరి పేర్లు. చోలే సమోసా. ఇప్పుడు వచ్చారు. మన ట్రైన్ వచ్చేసండి బర్కకానా నుండి అయితే స్టార్ట్ అయిపోయింది. పేర్లు చూసారు కదా ఎంత విచిత్రంగా ఉన్నాయో. ఇక్కడ చోలే తిన్నాం, అదేనండి చూపించాం కదా చోలే సమోసా. 10 రూపాయలు. ఇంక వేరే లెవెల్. ఎంత అనుకున్నారు? 20 రూపాయి. అదేనండి 20 రూపాయలు. ఓల్డ్ ICF కోచెస్ అయితే మెరిసిపోతుందండి. బర్కానా, పాట్నా, రాజగిరి ఎక్స్ప్రెస్ అయితే. దీన్ని ఇంకో పేరు కూడా ఉందండి, పాము ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. మొత్తం ఓల్డ్ ICF బ్లూ కోచెస్ అయితే నడుస్తుంది. ఎన్ని రోజులైందో తెలుసండి మీకు ఈ లైబ్రరీ చూసి నేను చూడడంతో పాటు మీకు కూడా చూపించడం అండి. వెల్కమ్ టు టోరీ జంక్షన్. మన ట్రైన్ అయితే టోరీ జంక్షన్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు వరకు అంటే మన ట్రైన్ వచ్చేసి 1315 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి ఈ రైల్వే స్టేషన్ వరకు నరసాపురం నుండి. ఒకసారి మా కోచ్ పొజిషన్ చేశారా ఎలా ఉంది ఏంటన్నది. మా జనరల్ కోచ్ ఇంటీరియర్ ఈ టోరీ జంక్షన్లో ఇక్కడ కూడా చూడండి ఒకసారి. పర్లేదండి యావరేజ్గా ఉంది. మన ట్రైన్ అయితేనండి టోరీ జంక్షన్కి వచ్చింది వెంటనే స్టార్ట్ అయిపోయిందండి. నిమిషం హాల్టింగ్ తర్వాత అయితే ఇంక ఈ టోరీ జంక్షన్కి బాయ్ చెప్పేసి మనం బాయ్ టోరీ జంక్షన్. మన ట్రైన్ అండి ఏ స్టేషన్లో ఆగినా ఎక్కువలో ఎక్కుతున్నారో దిగువలు దిగుతున్నారండి. జనరల్ కోచ్ పరిస్థితి ఉందో చూపించాను కదా మీకు. ఇక్కడ కొంచెం ఫుల్ అయింది, రష్ అయింది లోన్ జనరల్ అయితేనే ఈ టోరీ జంక్షన్ నుండి. మన ట్రైన్తో పాటు పేలాల కోసం చూసారండి. వ్యాగ్నైన్లో పక్కన త్రో లైన్లో ఏ ట్రైన్ అనుకుంటున్నారు? బర్కానా అన్నట్టు డైరీ సారీ సోనీ ప్యాసింజర్ అండి అది.
వచ్చేసింది. మన ట్రైన్ అయితే దాటికి వెళ్ళిపోతుందండి. ఐసీఎఫ్ ట్రైన్ అయితే. మన ట్రైన్ వచ్చేసి లేట్హార్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి LTHR. మొత్తానికి ఏంటంటే మన ట్రైన్ అయితే ఈ రైల్వే స్టేషన్ వరకు 30 గంటలు అయితే జర్నీ అయితే కంప్లీట్ చేసిందండి. షెడ్యూల్ ప్రకారం ఈ పాటికి మనం బీహార్లోకి అయితే ఎంటర్ అయిపోవాలి. కానీ ఇంకా మనం ఎక్కడ ఉన్నాం? జార్ఖండ్లోనే ఉన్నామండి. 1345 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి మనం అయితే 30 గంటలు అయితే ప్రయాణం చేస్తాం ఈ ట్రైన్లో అయితే. టికెట్ చూసారండి, నర్సాపూర్ నుండి బనారస్ టికెట్ ఇప్పుడు వచ్చారండి. జస్ట్ టీసీలు అయితే 4 అయితే వచ్చారు ఒకేసారి. ఒక లా పక్కన ఒక లీ పక్కన మొత్తం కోచ్ గట్టిగా పట్టుకుని మొత్తం దులిపేశారండి టికెట్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళని. ఫైన్లు మాత్రం మటుకు స్పెషల్ ఫైన్స్ అండి. అసలు ఎలా చెప్పాలంటే స్పెషల్ ఫైన్ అంటే వాళ్ళకి కదండి, నార్మల్ రేట్ మీద ఇంకా ఎక్స్ట్రా వేసారండి చాలామందికి ఫైన్స్ అయితే. చాలామంది టికెట్లు లేవండి వీళ్ళ దగ్గర అసలు. వెల్కమ్ టు బర్వాడి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BRWD. 4 hours 45 minutes డిలే అయితే వచ్చిందండి ఈ రైల్వే స్టేషన్కి. ఈ రైల్వే స్టేషన్లో కూడా క్రూ అయితే చేంజ్ అవుతారండి మన ట్రైన్కి. అందుకనే వెయిటింగ్ అండి. వచ్చేప్పుడు 5 minutes అయినా ఇంకా డిపార్ట్ అవ్వలేదు ఈ రైల్వే స్టేషన్ నుండి అయితే. మన ట్రైన్కి అయితేనండి బర్వాడి నుండి అయితే సిగ్నల్ అయితే క్లియరెన్స్ వచ్చేసింది. ఇంతలోనే పక్కన చూసారా డీజిల్లోకి WDG4D ఇటార్సీ అండి. వెస్ట్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన WDG4D. ఇంకా మనం బాయ్ బాయ్ చెప్పేయచ్చు బర్వాడి రైల్వే స్టేషన్కి అయితే. బాయ్ బాయ్ బర్వాడి. వెల్కమ్ టు గర్వా రోడ్ జంక్షన్. ఈ జప్లా హోటల్లో చైన్ లాగారు కదండి. చైన్ లాగి చూసారు ఎంతమంది దిగారు. ఇంకా అన్ని వాళ్ళు ఎవరు లేరండి. ఇంకా చైన్ లాగేసి ఇక్కడ దిగిపోయారండి హోటల్లో. స్టేషన్ అక్కడే అన్నాడు కనీసం. వెల్కమ్ టు జప్లా. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసండి JPL. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ అయితే 5 గంటల లేట్లు వచ్చిందండి. 5 hours డిలే అండి. మన ట్రైన్ వచ్చేసండి జప్లా నుండి స్టార్ట్ అయిపోయింది. అది కూడా 5 గంటల 10 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుంది ఈ జప్లా నుండి అయితే ఇచ్చిన షెడ్యూల్కి. మన ట్రైన్ వచ్చేసండి జప్లా నుండి అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇక్కడ నుండి ఒక 6 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిందంటే ఇంకొచ్చేసినట్టు అన్నాడు బార్డర్ అయితే. ఈ జప్లా వరకు కూడా మన ట్రైన్ వచ్చేసి నర్సాపూర్ నుండి 1500 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి డిస్టెన్స్ అయితే. ఇక్కడ నుండి ఒక 5 కిలోమీటర్లు ముందుకు వెళ్ళిందంటే ఇంక బార్డర్ వచ్చేసినట్టే బీహార్. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ కూడా బీహార్లో అయితే ఉంటుంది. ఇంకే బీహార్లో ఏమైనా రష్ అవుతుందా ఏంటనేది అయితే చూద్దాం. మన బెండ్ అంతా కూడా ఇప్పుడు దాకా ఫుల్గా టైడ్ అయిపోయినాను నేనైతే. ఒళ్ళంతా కూడా నిప్పుల కింద ఉంది. ఎందుకంటే కూర్చున్న ప్లేస్ కదలలేదు కూడా. మన ట్రైన్ వచ్చేసండి కజ్రాట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది కదా. ఈ స్టేషన్ దాటగానే చిన్న బ్రిడ్జ్ అయితే వస్తుందండి. అదేనండి వాటర్ బ్రిడ్జ్ అవతలేమో బీహార్, బ్రిడ్జ్ అవతలేమో జార్ఖండ్. ఇది ఉండే స్టేషన్ బోర్డు ఒకసారి చూడండి కజ్రాట్. ఈ స్టేషన్ దాటగానే ఉంటుందండి చిన్నది బ్రిడ్జ్ టైప్. ఆ బ్రిడ్జ్ అవతలేమో బీహార్, అవతలేమో జార్ఖండ్ అండి. ఇదిగోండి ఈ బ్రిడ్జ్ దాటగానే బీహార్ వచ్చేసినట్టే. ఇదేనండి బార్డర్ పాయింట్ జార్ఖండ్కి బీహార్కి. ఇంకా మనం బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా జార్ఖండ్కి అయితే. వెల్కమ్ టు బీహార్. ఇప్పుడు మా కోచ్ పొజిషన్ ఎలా ఉందో చూపిస్తాను నేను ఇప్పుడు ప్రజెంట్. ఈ తర్వాత స్టేషన్ ఆగిన తర్వాత ఎలా ఉందన్నది తర్వాత చూద్దామండి. బీహార్లో స్టాప్స్ ఆగిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది తర్వాత చూద్దాం. ఇప్పుడు మీకైతే నా కోచ్ పొజిషన్ చూపిస్తానండి జనరల్ ఎలా ఉంది ఏంటన్నది. చూసారండి మా కోచ్ పొజిషన్ ఎలా ఉందో. ఒకసారి ఇటు సైడ్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం ఎలా ఉందని కోచ్ పొజిషన్ అయితే ప్రజెంట్ అటు ఇటు కలిపి. వచ్చేసి బీహార్లోకి అయితే వచ్చింది కదండి. బీహార్లోకి వచ్చినప్పుడు నుండి కానివ్వండి ప్రతి స్టేషన్లోనే అవుతుందండి. ట్రాక్ క్లియరెన్స్ లేదేమో అని చూస్తే ఏ ట్రైన్ లేదండి దీని ముందు. ఇంకా ఎందుకు స్లో చేస్తున్నారు కూడా తెలియట్లేదు పాపం. బండి అయితే బాగా తొక్కేస్తున్నారు. ఇప్పటికే 5 గంటలు లేటు, 5 గంటల పావు అయితే లేట్ అండి ప్రజెంట్. ఒక్కసారి ల్యాండ్స్కేప్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ బీహార్లో. అసలు బీహార్ అంటే గుర్తొచ్చేది ఏంటి అనుకున్నారు? బుద్ధుడండి. బుద్ధుడు తెలుసు కదండి మీకు. 100 kmph నుండి సడన్గా ఆగిపోయిందండి మన ట్రైన్ అయితే. రెండోసారి కూడా చైన్ లాగారు మన ట్రైన్కి అయితే. మేము బీహార్ అంటే అంతేనండి. చాలా విచిత్రాలు అయితే జరుగుతుంటాయి మీకు. ఇంకేం జరుగుతాయి ముందు ముందు మనకి వెళ్ళేలోపు వారణాసి.
వెల్కమ్ టు సోన్ నగర్ జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎస్ఈబి. మన ట్రైన్ ఈ సోన్ నగర్ జంక్షన్ వచ్చి ఆగిందో లేదండి, పక్కన ఆగిందండి బాబా, వారణాసి వెళ్ళే మెమోరియల్. ఆ ట్రైన్ రాగానే అది కూడా వారణాసి వెళ్ళే మెమోరియల్. ఆ జనం అంతా కూడా మన ట్రైన్లోకి అయితే ఎక్కేస్తున్నారు, ఎందుకంటే మన ట్రైన్ ముందు వెళ్ళిపోద్దేమో అని. ఈ సోనీ రివర్లో వచ్చేసి వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. మనకి గోదావరి వెళ్ళండి, ఇక్కడ ఆ టైప్ అండి, సేమ్ అంతే. ఈ బీహార్లో ఏదైనా పెద్ద బ్రిడ్జ్ ఉందంటే ఇదేనండి, ఈ సోనీ రివర్. ఈ బ్రిడ్జ్కి యువతల రైల్వే స్టేషన్ ఉంది, బ్రిడ్జ్కి అవతల కూడా ఇంకో రైల్వే స్టేషన్ ఉంటుందండి. మధ్యలో బ్రిడ్జ్ ఒకటేనండి, ఆ రైల్వే స్టేషన్కి ఈ రైల్వే స్టేషన్కి. పక్కన మీకు పిల్లర్స్ అంటున్నాయండి, చిన్నవి. ఆ పిల్లర్స్ అన్నీ కూడా ఎప్పుడే అనుకుంటున్నారు, బ్రిటిష్ వాళ్ళ కాలంలో వేసిన రైల్వే బ్రిడ్జ్ అండి. అప్పట్లో సింగిల్ ట్రాక్ అయితే వేసారు ఈ బ్రిడ్జ్ మీద, అప్పుడు వేసిన రైల్వేకి సంబంధించిన పిల్లర్స్ అండి అన్నీ కూడా. మన వాళ్ళు చూడండి అంత ఎన్ని వేసారో. ఇప్పుడు మీకు రైట్ సైడ్ అయితే చూపిస్తాను ట్రైన్కి. ఈ బ్రిడ్జ్ గురించి అంటే మీకు అసలు ఇంకో విషయం అయితే చెప్పడం మర్చిపోయాను నేను. ఇండియాలోనే 5వ స్థానం అయితే సంపాదించిందండి పొడవైన బ్రిడ్జ్లో అయితే. 5th ప్లేస్ అయితే సంపాదించిందండి ఇండియాలోనే. ఈ సోనీ రివర్కి ఈ బ్రిడ్జ్ ఉంది కదండి, రైల్వే బ్రిడ్జ్, నెహ్రూ బ్రిడ్జ్ అని కూడా అంటారండి రైల్వే బ్రిడ్జ్ని అయితే. వెల్కమ్ టు డెహ్రీ ఆన్ సోనీ. వెల్కమ్ టు సాస్రం జంక్షన్. మన ట్రైన్ వచ్చేసింది ప్రజెంట్ ఈ రైల్వే స్టేషన్కి 5 గంటల 15 నిమిషాలు ఆలస్యంగా అయితే వచ్చిందండి. మన ట్రైన్ అయితేనండి సరస్రం జంక్షన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి ఈ రైల్వే స్టేషన్కి అయితే కనుక మధ్యాహ్నం 12 గంటలకి అయితే రావాలి. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? చూసారు కదా, 17:25 అయితే అయింది ఇప్పుడు టైము. 5 hours 28 minutes డిలే అయితే డిపార్ట్ అవుతుంది మన ట్రైన్ అయితే ఈ సరస్రం జంక్షన్ నుండి అయితే. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎస్ఎస్ఎం. శనగలతో చాట్ ఏం లేదండి, కొన్ని శనగలు అవి కూడా పచ్చి ఉడకబెట్టినవి కాదు, మొలకలు వచ్చిన తర్వాత తీసుకొచ్చేసారు. కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటా, నిమ్మకాయ రసం పిండి ఇచ్చేసారు, కొంచెం ఉప్పు వేసారు, అంతే పైన అంతే అయిపోయింది శనగల చాట్. ఒక్కసారి చూసారా, మన ట్రైన్తో పాటు ప్యారలల్గా గూడ్స్ ట్రైన్ వస్తుంది పక్కన. గూడ్స్ ట్రైన్కి మన ట్రైన్కి రేజ్ అండి. మన ట్రైన్ కూడా కొట్టేస్తుంది కదండి గూడ్స్ ట్రైన్ అయితేనే. గూడ్స్ ట్రైన్ మన బండి కూడా ప్యారలల్గా సమానంగా వెళ్తుందండి రేజ్లో అయితే. కేఎం బీచ్లో వెళ్ళిపోతుందండి బనారస్ విశాఖపట్నం వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే. వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్. వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్. మన ట్రైన్ అయితేనండి ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది. ఈ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి చందోలి. మన ట్రైన్కి అయితేనండి ఈ చందోలి రైల్వే స్టేషన్ అయితే క్లియరెన్స్ వచ్చేసిందండి. నర్సాపూర్ నుండి అండి మన ట్రైన్ వచ్చేసి ఈ చందోలి వరకు కూడా 1650 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి డిస్టెన్స్. ప్రజెంట్ ఎంతసేపు లేట్లో ఉందనుకుంటున్నారు, మన ట్రైన్ వచ్చేసి 5 గంటల 28 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అవుతుందండి ఈ రైల్వే స్టేషన్ నుండి. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసండి ఉపాధ్యాయ జంక్షన్ అండి. అసలు నైట్ టైం చూపిద్దామంటే మొత్తం చీకటి ఉంటుంది, అసలు ఏం కనిపించట్లేదు. స్టేషన్కి వచ్చినప్పుడు కొద్దిగా వెళ్తూ అవుతుంది కాబట్టి ఆ టైంలో అయితే క్యాప్చర్ చేస్తున్నానండి నేనైతే. అది వచ్చేసి స్లీపర్ కోచ్, S1 కోచ్. S1 కోచ్ అలా నుంచి ఉన్నారు చూసారు అటు సైడ్. ఇటు సైడ్ వచ్చి జనరల్, మొత్తం ఫుల్ అయిపోయింది అదంతా కూడా.
వెల్కమ్ టు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ వరకు అంటే మన ట్రైన్ వచ్చేసి 1687 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసిందండి. మన ట్రైన్ వచ్చేసి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వచ్చిందండి. 5 గంటల 35 నిమిషాలు ఆలస్యంగా అయితే వచ్చిందండి ఈ రైల్వే స్టేషన్కి. పక్కన ఉన్న ప్లాట్ఫామ్ మీదకి ఎల్హెచ్బి ట్రైన్ అయితే వస్తుంది కదండి. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? పూర్వ ఎక్స్ప్రెస్ అండి. హౌరా నుండి న్యూఢిల్లీ అయితే వెళ్తుంది. అసలు జనరల్ ఎలా ఉందో చూసారా? మొత్తం కుక్కేసుకున్నారు లోన, మామూలుగా కాదు. వామ్మో. బాయ్ బాయ్ ఉపాధ్యాయ జంక్షన్. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాశీ తర్వాత వచ్చేసి వారణాసి అండి మన ట్రైన్ లాగేది. ఇతనండి ఉపాధ్యాయ జంక్షన్కి వచ్చిందో లేదో ఆర్పిఎఫ్లు అయితే చెక్ చేశారండి బ్యాగులు ఏమైనా ఉన్నాయా ఏంటనే. ప్రతి ఒక్కరి బ్యాగ్ చెక్ చేసుకుంటూ అయితే వెళ్ళారు. ఇంకంతేనా నేను సరిగ్గా డీటెయిల్స్ అయితే చెప్పలేకపోయాను ఈ ఉపాధ్యాయ జంక్షన్ గురించి. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయింది కదండి ఉపాధ్యాయ జంక్షన్ అంటే. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాశీ అండి. ఇక్కడ నుండి 13 కిలోమీటర్లు. అర్థం చూసారు అలా అయిపోయింది మొత్తం. ఒకసారి సింక్ చూడండి కింద చూసారు మొత్తం కైనీ ప్యాకెట్లు నిలబడితే అలా ఉన్నాయో మొత్తం విమాలు. ఎంత దైద్యం చేస్తారు బాత్రూమ్ని. ఇది కూడా పీకేశారు ఆఖరికి. ఇది ఉండేది హ్యాంగిలర్, అది కూడా లాక్ వేసుకునేది ఉండే చూడండి, అది కూడా పీకేశారు. మొత్తం నాశనం అయిపోయింది బండి అయితే ఇక్కడికి వచ్చినప్పటికి. మన ట్రైన్ వచ్చేసంటే గంగా బ్రిడ్జ్ మీదకి అయితే ఎంట్రన్స్ అయిపోయిందండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫోన్లో కూడా స్నాచర్స్ చాలామంది అయితే ఉంటారు ఈ బ్రిడ్జ్ మీద, జాగ్రత్తగా ఉండాలి. కింద చూసుకున్నట్లయితే సవాళ్ళకి వెళ్తున్నారు గంగా నదికి అవతల. ఇంకోటి గంగా నది సిటీ వ్యూ. బ్రిడ్జికి లైటింగ్ పెట్టారండి, మామూలుగా కాదు. లైటింగ్ అయితే ఎదిరిపోయింది బ్రిడ్జికి. లైట్లతో అయితే మెరిసిపోతుందండి సిటీ అంతా కూడా. ఒక్కసారి కింద చూసారా పడవలు ఎలా ఉన్నాయో వరుసగానే. ఇదే పొద్దున పట్ల మనం చూడాలంటే పొగ మంచిదో కప్పబడిపోయి ఉంటుంది మనకి. పొద్దున చూడాలంటే అవ్వదు. వెల్కమ్ టు కాశీ. కాశీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అయితే చెప్పచ్చు వారణాసి అయితే. ఈ కాశీ నుండి చాలా దగ్గర అంటండి గుడి అయితే. ఒక్కసారి అలా చూసారా స్టేషన్ అసలు ఎక్కడో అయిపోయింది. ట్రైన్ అంతా కూడా బాగా ఎదురకంటే వచ్చేసిందండి. ఇంకా జనాలు చూసారా దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కాశీ రైల్వే స్టేషన్కి అయితే. వచ్చేసామండి మన ఫైనల్ డెస్టినేషన్ అయినటువంటి వారణాసికి అయితే. వెల్కమ్ టు వారణాసి. ఈ వారణాసి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BSV. ఏంటంటే బాబా స్టేషన్ మొత్తం లైట్లతో కలకల్లాడిపోతుంది. ఎంత లైటింగ్ ఉందో చూసారా స్టేషన్ మొత్తం. ఏ రైల్వే స్టేషన్లో చూడలేదండి ఎంత లైటింగ్ అయితే. ఫైనల్లీ మన ట్రైన్ అయితే నర్సాపూర్ నుండి వారణాసి రావడానికి 1700 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసింది. దాంతోపాటు మనం ట్రావెల్ చేసాం అనుకోండి జనరల్లోనే ఉల్లెని నిప్పుల కింద ఉన్నాయి. ఇప్పుడు మొదలవుతుంది తలకాయ పూట అయితే నెమ్మదిగా. ఇక్కడ దాకా చూసారంటే వీడియో అంత కొంత అయితే నచ్చకుండా ఉండదు కదండి. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఒక్కసారి ఇంటీరియర్ చూసారు కోచ్ మొత్తం ఎంత ధైర్యం చేస్తారు వారణాసి వచ్చినప్పటికీ. మొత్తం ట్రైన్ మొత్తం ఖాళీ అండి మా కోచ్ అంతా కూడా. మొత్తం చెత్త శనాలు మొత్తం. నర్సాపూర్లో చూసినప్పుడు ఎలా ఉంది, ఇక్కడ చూసినప్పుడు ఎలా ఉందండి మొత్తం కోచ్ అంతా. ఇంకా కొత్త కోచ్ కాబట్టి ఇంకా అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి కానీ రెండింగ్ అంతే నడుస్తున్నామా. ఇదిగోండి మనల్ని తీసుకొచ్చిన ట్రైన్ అయితే ఇదేనండి ఇంజిన్. నర్సాపూర్ నుండి వారణాసి దాకా. ఇప్పుడు ఇదే ట్రైన్ మళ్ళీ వెళ్ళిపోద్ది. నర్సాపూర్ నుండి బెనారస్ అయితే వచ్చింది కదండి, అదే బెనారస్ వెళ్తుంది. ఇప్పుడు బెనారస్ నుండి నర్సాపూర్ అండి. ఇక్కడ నుండి జస్ట్ 5 కిలోమీటర్లు అండి బెనారస్ వచ్చేసి. మళ్ళీ బెనారస్లో లోకల్ వసూలు చేసుకుని నర్సాపూర్ అయితే వెళ్ళిపోద్ది మళ్ళీ రిటర్న్. ఇప్పటికే లేట్ అండి అసలు. వీడియో చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారంటే ఈ వీడియో అంత కొంత అయితే నచ్చకుండా ఉండదు కదండి. చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారన్నది అయితే తప్పనిసరి కామెంట్ అయితే చేయండి. నా వీడియో ఎక్కడ వరకు వెళ్తుంది అన్నది నాకు కూడా తెలుస్తుంది. అలాగే ఒక లైక్ కూడా వేసుకోండి. మీకు చూసే వాళ్ళందరూ కూడా రికమెండ్ చేయబడుతుంది ఈ వీడియో అన్నది అయితే. స్టే ట్యూన్ ఫర్ మోర్ జర్నీ వ్లాగ్స్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వారణాసి రైల్వే స్టేషన్.